భద్రాచలం తెలంగాణ వాడపరిచ సేవ ఆధ్వర్యంలో ఘనంగా ప్రపంచ మత్స్యకార దినోత్సవం నేడు ప్రపంచ మత్స్యకార దినోత్సవాన్ని పురస్కరించుకొని భద్రాచలం వాడపరిచ సేవా సంఘం ఆధ్వర్యంలో పట్టణంలోని టీఎన్జిఓ కార్యాలయంలో ఘనంగా జెండా ఆవిష్కరణ కార్యక్రమం జరిగింది. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా భద్రాచలం శాసనసభ్యులు డాక్టర్ తెల్లం వెంకట్రావు హాజరై వాడపరిచ జెండాను ఆవిష్కరించారు. అనంతరం వాడపరిచ మత్స్యకారుల సమావేశంలో ఎమ్మెల్యే డాక్టర్ తెల్లం వెంకట్రావు మాట్లాడుతూ భద్రాచలం నియోజకవర్గంలో వాడబలిచ మత్స్యకారులకు, యువకులకు, విద్యార్థులకు, మహిళలకు మత్స్యకార సొసైటీ ద్వారా అందే సంక్షేమ పథకాలతో పాటు అన్ని ప్రభుత్వ సంక్షేమ పథకాలు వాడబలిచలకు తప్పకుండా అందేలా కృషి చేస్తామని హామీ ఇచ్చారు. వాడబలిచ కులస్తులకు చేప పిల్లల పెంపకం, చెరువుల నిర్వహణకు ఈ ఏజెన్సీలో అనుమతి ఇవ్వాలని వారు కోరగా ఎమ్మెల్యే అందుకు సానుకూలంగా స్పందించారు. వాడబలిచల సమస్యలు, అభివృద్ధికి సంబంధించిన అంశాలను ఈ నియోజకవర్గ ఎమ్మెల్యేగా ముఖ్యమంత్రి దృష్టికి తీసుకెళ్తానని, ఎల్లప్పుడూ వాడబలిచ కులస్తులకు అండగా ఉంటామని ఆయన భరోసా ఇచ్చారు. అలాగే వాడబలిచ సేవా సంఘం రాష్ట్ర ఉపాధ్యక్షులు కొప్పల మురళి మాట్లాడుతూ రాష్ట్రంలో వాడబలిచ కులస్తులు ఆర్థికంగా, సామాజికంగా, రాజకీయంగా, ఉద్యోగ ఉపాధి రంగాలలో వెనుకబడి ఉన్నారని ఆవేదన వ్యక్తం చేశారు. సంఘం బలోపేతం కోసం ప్రతి ఒక్కరూ కృషి చేయాలని, రానున్న స్థానిక సంస్థల ఎన్నికల్లో ఏజెన్సీలో వాడబలిచలు పోటీ చేసి సత్తా చాటాలని కోరారు. మన హక్కుల కోసం నిరంతరం పోరాడాలి. మన ఐకమత్యమే మన సంఘానికి బలం అని ఆయన అన్నారు. ఈ కార్యక్రమంలో వాడపరిచ సంఘం నాయకులు బి రాంబాబు, అర్జున్, లక్ష్మీనారాయణ, శ్రీను, రాకేష్, నాగేంద్ర, సుందర్, శ్యామ్, ఆర్వి రమణ, భాస్కర్, సాంబా, ఈశ్వర్, సమ్మయ్య పాల్గొన్నారు. ఎక్కువ మంది ఉంటారు కదా. ఈరోజు ప్రపంచ మత్స్యకార దినోత్సవం నందు తెలంగాణ వాడబలిజ సేవా సంఘం ఆధ్వర్యంలో జెండా ఆవిష్కరణ కార్యక్రమం ఏర్పాటు చేయడం జరిగింది. ఈ యొక్క కార్యక్రమానికి ముఖ్య అతిథిగా భద్రాచలం శాసనసభ్యులు, పేద ప్రజల ఆరాధ్య దేవుడు డాక్టర్ తెల్ల వెంకట్రావు గారు విచ్చేశారు. సో ఈ యొక్క కార్యక్రమాన్ని తెల్ల వెంకట్రావు గారి చేతుల మీదుగా ఈ యొక్క జెండాను ఆవిష్కరించవలసిందిగా కోరుతున్నాను. వాడబలిజల ఐక్యత, వాడబలిజల ఐక్యత, వాడబలిజల ఐక్యత, వాడబలిజల ఐక్యత, వాడబలిజల ఐక్యత. సాధిద్దాం, 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 సాధిద్దాం. వాడబలిజల ఐక్యత, వాడబలిజల ఐక్యత. జనాభా మా వాడబలిజలు ఇక్కడ ఈ ప్రాంతంలో ఎస్టీలకి అనుగుణంగా సుమారు వాళ్ళకంటే కూడా ఎక్కువగా దినోత్సవం సందర్భంగా శుభాకాంక్షలు తెలుపుకుంటూ వాడబలికి, అదేవిధంగా మురళికి, నరసింహరావు గారికి, వాడబలి సంఘ నాయకులకి, మత్స్యకారుల కుటుంబాలకి ప్రత్యేకమైన ధన్యవాదాలు తెలుపుకుంటూ వాళ్ళందరికీ శుభాకాంక్షలు. ఈరోజు వాళ్ళకు కూడా ఒక దినం ఉందనేది ప్రపంచవ్యాప్తంగా వాడ మత్స్యకారులు లేకపోతే ఇప్పుడు మా సంవత్సరంలో బతికే వాళ్ళు చాలా వరకు కూడా మత్స్యకారులు ఉన్నారు. వాళ్ళందరికీ ఏ ఆధారం లేకుండా పోతుందని ఒక ఆలోచన. ఈరోజు ప్రభుత్వం కూడా చాలా వరకు సపోర్ట్ చేసుకుంటూ అనేక చెరువులు ఉన్నాయి, అనేక చేప పిల్లలు తింటున్నారు. వాళ్ళు 2-3 కోరికలు కోరారు. ఏంటంటే మాకు కూడా చెరువులలో ఏజెన్సీ ప్రాంతాల్లో ఏంటంటే కొన్ని చట్టాల వల్ల 107 ఏకర్ల కొన్ని చెరువులు, సంఘాలు మేమే చేసుకోవాలంటాం. దాంతోపాటు మేము గోదావరి పరివార ప్రాంతాల కొంత గోదావరి లేనప్పుడు ఇబ్బంది పడుతున్నాం. చాలామంది పడవలని ఇవ్వని అడగటం, ఇది నాతో పాటు చాలా వరకు అటుపక్క దామోదర్ గారు జరిగితే కూడా చాలా వరకు చాలాసార్లు సమస్యలు తీసుకుని వచ్చారు. ఈ సమస్యలన్నింటినీ చాలా వరకు కూడా ఈరోజు మళ్ళీ బీసీ సంఘాల్లో ఉన్నాం. బీసీ కూడా చాలా సర్టిఫికేట్ ఇవ్వట్లేదు, చాలా వరకు జరుగుతుంది. ఏ ఏరియా పోతే మా బీసీ సర్టిఫికేట్ ఇవ్వట్లేదు. సరే బీసీనా, ఎస్టీనా, ఓసీనా ఇంతవరకు మా తెలియని పరిస్థితిలో ఉన్నామని ఒకసారి గౌరవ ముఖ్యమంత్రి గారి దగ్గరికి మమ్మల్ని తీసుకొని వెళ్ళండి, మేము మా సమస్యలు చెప్తామని మీ నాయకులు, స్టేట్ లెవెల్ నాయకులు, అదేవిధంగా రాష్ట్ర నాయకులు, జిల్లా నాయకులు, డివిజన్ నాయకులు అందరూ కూడా కలవడం జరిగింది.
ఆ రోజు కూడా నేను మీకు ప్రామిస్ చేశాను. ఇది ప్రజల దృష్టికి గౌరవ ముఖ్యమంత్రి గారి దృష్టికి తీసుకొని వెళ్ళి మనం ఈ సంఘాలన్నింటినీ మనం ఈ గోదావరి పరివాహక ప్రాంతంలో ఉన్న మత్స్యకారులందరినీ రక్షించాలని ఉద్దేశిస్తాం. ఈరోజు ఇక్కడ నుంచి వాజేడు వెంట మనం లట్టిబిడ్డ గండి వరకు కూడా మన పరివాహక ప్రాంతాలు మన వాడబల్జీలు ఉన్నారు. వీళ్ళందరినీ సమయతో ఏదో ఒక దాంట్లో మనం ఖచ్చితంగా వాళ్ళకి చెరువులలో కానీ వీటిలో కానీ వాళ్ళ సంఘాలని రక్షించాలి. వాళ్ళకి పడవలు ఇవ్వాలి, వలలు ఇవ్వాలి, చేప బిడ్డలు ఇవ్వాలి. మనం కొన్ని సంఘాలు వాళ్ళ సంఘాలని అయినప్పుడు ఆ సంఘాలను వాళ్ళకి అవకాశాలు కల్పించాలని చాలాసార్లు అడిగారు. ఖచ్చితంగా ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్ళి వీటన్నిటినీ మీకు సాధ్యపడే విధంగా మీకు ఎలా చేయాలనే దాంట్లో చూసి ఖచ్చితంగా మిమ్మల్ని రక్షించే దాంట్లో నా వంతు ఉంటుందని అందరికీ మనం చేసుకుంటాం. ఎందుకంటే ఈ ప్రతి ఒక్కరి మన భూమి మీద ఉన్న ప్రతి ఒక్క మనిషికి కూడా, ప్రతి ఒక్క కుటుంబాలు కూడా, ప్రతి ఒక్క ఫ్యామిలీ ఏదో కులం ఉంటుంది. ఆ కులాలని రక్షించే బాధ్యత ప్రభుత్వాల మీద ఉంటుంది, ప్రజల మీద ఉంటుంది, అధికారుల మీద ఉంటుంది. కాబట్టి మనందరం కూడా ఈరోజు నాకు తెలిసి ఇక్కడ నుంచి నేను పాపికొండల వరకు లొట్టిబిడ్డ కాడ నుంచి పాపికొండల వరకు గతంలో నియోజకవర్గం ఉండే, అయినా కానీ నేను అటు పాపికొండల వరకు నేను ఒక ఉద్యోగం చేస్తున్నాను. ఇటు నేను ఒక చెర్ల వరకు చేశాను. అదేవిధంగా నేను ఇప్పుడు నియోజకవర్గ ఎమ్మెల్యే అయిన తర్వాత మొత్తం ఈ నియోజకవర్గంలో ఎవరి శాతం ఇప్పుడు నేను తెలిసిన వాడబల్లి చాలా వరకు ఏ ప్రాంతాలకు పోయినా ఈ గోదావరి పరివారక ప్రాంతాల్లో అందరూ వాడబల్జీలు నివసిస్తారు. ఖచ్చితంగా వాళ్ళకి తుల్యం ఇస్తామని ప్రభుత్వం దగ్గర తీసుకొని వెళ్ళి మీ నాయకులందరినీ మొదట్లో నేను గత 2 నెలల క్రితమే హామీ ఇచ్చాను. దాంట్లో మురళి గారు కానీ, అటు దామోదర్ గారు కానీ, నరసింహరావు గారు అందరూ టచ్లోనే ఉన్నారు. మిమ్మల్ని ఖచ్చితంగా వీటిల్లో మీకు సౌకర్యాలు మీకు మనకు అవకాశం కల్పించే దాంట్లో ఆశ ఉంటుంది. అందరినీ కాపాడే బాధ్యత నాకుంటుంది. కాబట్టి ఈరోజు అన్ని కుటుంబాలను కాపాడదాం. వాళ్ళు ఎలా చేయాలి ఏంటి సరే, అందరం చేపలు పట్టమని అనట్లేదు. వాళ్ళ చదువులు కానీ, ఇటువంటి పై చదువుల్లో కానీ చాలామంది సర్టిఫికెట్లు కూడా ఇవ్వకపోవడం, కొన్ని బీసీలకు కూడా ఇవ్వట్లేదని అడగడం కూడా జరిగింది. ఖచ్చితంగా వాళ్ళకు కూడా ఆ సర్టిఫికెట్లు ఇష్యూ చేయమని ప్రభుత్వాన్ని కొంతమందికే కొన్ని ఏరియాలో నా సర్టిఫికెట్ క్యాస్ట్ సర్టిఫికెట్ ఇస్తున్నారు, కొన్ని ఏరియాలో క్యాస్ట్ సర్టిఫికెట్ ఇవ్వట్లేదు. ఆ సర్టిఫికెట్లు కూడా ఇవ్వాలి, ఇష్యూ చేయాలని ప్రభుత్వాన్ని విన్నవించుకుంటూ నేను కూడా ఒక రిప్రజెంటేషన్ మీ తరఫున ఒక రిప్రజెంటేషన్ ఆల్రెడీ ఇచ్చారు. ఒక్కసారి మేము ప్రభుత్వాన్ని దృష్టిలో తీసుకెళ్తాను. నాయకులు అడగటం నేను ముఖ్యమంత్రి గారి దగ్గరికి తీసుకొని వెళ్ళి ఎవరినొకటి ఖచ్చితంగా మీ నాయకులందరూ కలిపి మీకు మీ కుటుంబాలని కాపాడే బాధ్యత. ఎందుకంటే అటు గోదావరి అటు సైడ్ కూడా ఇటు గోదావరి పరివాహక ప్రాంతాల్లో ఉన్నారు. చేపలు పట్టే వాళ్ళ తల్లిదండ్రులు ఎవరు వాళ్ళకందరూ పొడవలు కానీ వలలు కానీ ఇంతకుముందు ఏదో ఒక స్కీమ్ ద్వారా వాళ్ళకి 90% స్కీమ్ ద్వారా వలలు ఇచ్చేవాళ్ళు, అదేవిధంగా పడవలు ఇచ్చేవాళ్ళు. మొన్న మాకు కొద్ది కాలంలో వీళ్ళకి సైక్లింగ్ కానీ, మోటార్ సైకిల్ కానీ, చేపలు అమ్ముకోవడం, బయట తీసుకెళ్ళి చేపలు అమ్ముకోవడానికి ఈరోజు సైకిల్ ఎవరు దొరకట్లేదు. కాబట్టి బ్యాటరీ వెహికల్ సైకిల్స్ మోటార్ సైకిల్స్ ఇచ్చాం. అమ్మేదాంట్లో నేను ముందుండాలని. దీనికి సంక్షేమ పథకాలు ఇంకా వాళ్ళకి రావాలి. పడవలు ఇవ్వాలి, నోట్లు ఇవ్వాలి, ఈరోజు సైక్లింగ్ ఇవ్వాలి. చేపలు ఎక్కడ నమ్ముకొని ఎక్కడ పట్టుకుంటే అక్కడే అమ్మే విధంగా, లేకపోతే ట్రాన్స్పోర్ట్ చేసే విధంగా ఉండాలి. కొన్ని చెరువుల్లో కూడా అవకాశాలు కల్పించాలి. ఒక గోదావరిలోని వాళ్ళు చేపలు పట్టడం జరుగుతుంది. దాన్ని కూడా ఎలా చేద్దాం అనేది ఆలోచన చేసి మీ అందరికీ నేను నా ద్వారా ఖచ్చితంగా ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్ళి మీ మత్స్యకారుల కుటుంబాలను కాపాడే బాధ్యత తీసుకుంటామని చేసుకుని సెలవు తీసుకుంటాను. థ్యాంక్ యూ. ప్రపంచ మత్స్యకారుల దినోత్సవ సందర్భంగా మన వాడబల్జ సేవా సంఘం మిత్రులందరికీ భద్రాచలం డివిజన్ మత్స్యకారుల సంఘం తరపున శుభాకాంక్షలు తెలియజేస్తూ, ఈ మత్స్యకారులందరినీ ఏకం చేసినటువంటి మన మురళి గారు ఆయన ధన్యుడనే చెప్పాలి. ఈ సందర్భంగా మీ అందరికీ ఆయన పేరుని మనం ఒకసారి గుర్తు చేసుకుంటున్నాం. మత్స్యకారుల దినోత్సవం అనేది ఈ భద్రాచలంలో పట్టణంలో జరుపుకోవడం చాలా సంతోషం. ఈ సమావేశానికి హాజరైనటువంటి ప్రతి మత్స్యకారుడు తెలుసుకోవాల్సిన విషయం ఏంటంటే, అన్ని సంఘాలు ఏర్పడుతున్న తరుణంలో మనం కూడా వాడబల్జ సేవా సంఘంగా ఉమ్మడిగా అందరం ముందుకెళ్లాల్సిన బాధ్యత ఎంతైనా ఉంది. ప్రతి ఒక్కరూ తెలుసుకొని ఇవాళ మనం చేసే ప్రయత్నం రేపు మన పిల్లలకు, మన మనవాళ్లకు, మనవరాళ్లకు ఎంతగానో ఉపయోగపడాలని స్ఫూర్తితో మనందరం ఐకమత్యంతో ముందుకు వెళ్లాల్సిన అవసరం కూడా ఉంది. ప్రతి ఒక్కరూ డివిజన్లో కానీ, ఇప్పుడు మేము ఆంధ్ర నుంచి వచ్చాం. ఈ సంతోషించదగిన విషయం ఏంటంటే, ఆంధ్ర నుంచి వచ్చి ఇక్కడ ఈ సమావేశంలో పాల్గొనడం మాకు ఎంతో సంతోషాన్ని ఇచ్చింది. ఈ సమావేశానికి హాజరైనటువంటి పెద్దలు డి నరసింహరావు కానీ, ఒక మన పత్రికా మిత్రుడు దుమ్మగూడెం మండలం నుంచి వచ్చిన వాళ్ళు కానీ, వీళ్ళందరూ ఇక్కడ మంచి ఈ సమాచారాన్ని మీకు ఇచ్చారు. ఈ సమాచారాన్ని తీసుకొని ప్రతి ఒక్కరు మీ గ్రామాల్లోకి వెళ్ళి
వాడబల్య సేవా సంఘం బలోపేతానికి కృషి చేస్తారని, రాబో రోజులలో ఈ సంఘాన్ని భద్రాచలం డివిజన్ లో అతిపెద్ద సంఘంగా ముందుకు తీసుకెళ్తారని ఆశిస్తూ ఈ అవకాశాన్ని ఇచ్చిన మీడియా మిత్రులకు అలాగే మురళి గారికి సంఘ పెద్దలకు పేరు పేరున కృతజ్ఞతలు తెలియజేసుకుంటూ సెలవు. నా పేరు కుప్పల మురళి. నేను వాడబల్య సేవా సంఘం రాష్ట్ర ఉపాధ్యక్షుడిగా ఈరోజు భద్రాచల పట్టణంలో ప్రపంచ మత్స్యకార దినోత్సవం సందర్భంగా వాడబల్య సేవా సంఘం ఆధ్వర్యంలో భద్రాచల పట్టణంలోని టీఎన్జిఓస్ కార్యాలయం నందు వాడబల్య ఉద్యోగస్తులు, యువకులు, విద్యార్థులు ప్రజల సమక్షంలో ఈ రోజున ప్రపంచ మత్స్యకార దినోత్సవాన్ని ఘనంగా నిర్వహించుకోవడం జరిగింది. ఈ యొక్క ప్రపంచ మత్స్యకార దినోత్సవానికి ముఖ్య అతిథిగా విచ్చేసినటువంటి డాక్టర్ తెల్ల వెంకట్రావు గారు భద్రాచలం నియోజకవర్గ శాసనసభ్యుల చేత జెండా ఆవిష్కరించుకోవడం జరిగింది. ఈ సందర్భంగా భద్రాచలం నియోజకవర్గంలో అత్యధిక జనాభా కలిగిన వాడబల్యలో మేము అన్ని రకాలుగా వెనకబడి ఉన్నాం. సో ఇలా వెనకబడి ఉండకుండా ఆర్థికంగా, సామాజికంగా, విద్యాపరంగా, ఉపాధి అవకాశాల పరంగా చాలా వెనకబడి ఉన్నాం. కాబట్టి ఈ మత్స్యకార దినోత్సవం సందర్భంగా శాసనసభ్యులు డాక్టర్ తెల్ల వెంకట్రావు గారికి విజ్ఞప్తి చేసుకుంది ఏంటంటే, అత్యధిక జనాభా కలిగిన మేము అనేక రకాలుగా వివక్షతకు గురవుతున్నాం. మాకు ప్రభుత్వం నుంచి సంక్షేమ పథకాలు అందే విధంగా కృషి చేయాలని, అదేవిధంగా ఉపాధి అవకాశాల్లో కూడా వాడబల్యలకి ప్రత్యేక స్థానం కల్పించాలని చెప్పి, అదేవిధంగా మత్స్యకార సొసైటీ నుండి వచ్చేటటువంటి ఏవైతే సంక్షేమ పథకాలు ఉన్నాయో అవన్నీ కూడా అత్యధిక జనాభా కలిగిన మాకు వాడబల్యలకు వచ్చే విధంగా కృషి చేయాలని చెప్పి శాసనసభ్యులకు విన్నవించడం జరిగింది. ప్రభుత్వాలు కూడా స్పందించాల్సిన అవసరం ఎంతైనా ఉంది. ఎందుకంటే తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఎక్కువ జనాభా కలిగిన మేము కూడా మా తరపున పోరాటం చేస్తాం. భవిష్యత్తులో మా హక్కుల కోసం, మా ఐక్యత కోసం, మాకు రావాల్సిన సంక్షేమ పథకాల కోసం మేమందరం కూడా భవిష్యత్తులో ఐకమత్యంగా ఉండి ప్రభుత్వం పైన ఉద్యమిస్తామని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తున్నాం. ఇకనైనా ప్రభుత్వాలు కూడా ఏజెన్సీ ప్రాంతంలో అత్యధిక జనాభా కలిగిన మాకు చెరువుల నిర్వహణ కోసం అనుమతి ఇవ్వాలి. అదేవిధంగా ఇసుక రీచ్లలో కూడా వాడబల్యులకి అవకాశం కల్పించాలి. అదేవిధంగా ఏజెన్సీలో ఉన్న మా వాడబల్యుల భూములకు కూడా రక్షణ కల్పించాలని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తున్నాం. అదేవిధంగా ఏవైనా సంక్షేమ పథకాలు ఉంటే వాటిలో మొదటి ప్రాధాన్యత వాడబల్య విద్యార్థులకు, యువకులకు, ప్రజలకు కల్పించాలని చెప్పి, అదేవిధంగా ఇందిరమ్మ ఇల్లు కానీ అనేక సంక్షేమ పథకాలలో వాడబల్యలు మాకే అవకాశం కల్పించాలని చెప్పి ఈ సందర్భంగా ప్రభుత్వాన్ని, అదేవిధంగా భద్రాచలం నియోజకవర్గ శాసనసభ్యులు తెల్ల వెంకట్రావు గారికి విజ్ఞప్తి చేయడం జరిగింది. భవిష్యత్తులో కూడా ఈ విధంగానే వాడబల్యలు అందరం కూడా ఐక్యంగా ఉండి రానున్న స్థానిక సంస్థల ఎన్నికల్లో కూడా మా వాడబల్య ఐక్యతను చాటుతూ రాజకీయంగా కూడా మేము పోటీ చేస్తామని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తున్నాం. ఈ యొక్క కార్యక్రమానికి వచ్చినటువంటి ప్రతి వాడబల్య ఉద్యోగస్తులకి, అదేవిధంగా పెద్దలకి, విద్యార్థులకి, యువకులకి, ప్రతి ఒక్కరికి వాడబల్య సేవా సంఘం తరపున ప్రత్యేకమైనటువంటి హృదయపూర్వక కృతజ్ఞతలు తెలియజేస్తున్నాం. అదేవిధంగా ప్రతి మత్స్యకార బిడ్డకి తెలంగాణ వాడబల్య సేవా సంఘం తరపున మత్స్యకార దినోత్సవ శుభాకాంక్షలు తెలియజేస్తున్నాము. లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. మరిన్ని వీడియోల కోసం బెల్ సింబల్ పై క్లిక్ చేయండి.